చాలా దారుణంగా ఉంది. మాకు ఎక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకుని ఒక చెట్టు కూడా లేదు గోవిందా. చాలా ఇబ్బంది పడిపోయాం ఎండలో. డే 17 ఆఫ్ పాదయాత్ర అనకాపల్లి టు తిరుమల వెంకటస్వామి దేవస్థానం. ఈ 2 రోజుల కన్నా ఈ రోజు బాగా నిద్ర పట్టింది గోవిందా. ఇంకా పూజకి రెడీ అయిపోతున్నాను గోవిందా. ఇంకా పూజ అయిపోయాక మళ్ళీ మా పాదయాత్రని ప్రారంభించాం గోవిందా. ఇంక ఇప్పుడే సూర్యోదయం అవుతుంది గోవిందా. మేము వెళ్తున్న దారిలో ఉదయాన్నే వీళ్ళు పొలం పని చేస్తున్నారు గోవిందా. మనకు చూడడానికి చాలా బాగుంటది కానీ చాలా కష్టపడుతున్నారు వాళ్ళు. ఇంకా 8 కిలోమీటర్లు నడిచాక మా సద్దిని సేకరించాం గోవిందా. ఇంకా ఉదయం సద్ద అయిపోయిన వెంటనే మళ్ళీ మా పాదయాత్రని కొనసాగిస్తున్నాం గోవిందా. ఈ హైవే చూడండి గోవిందా ఎలాగుందో, చాలా దారుణంగా ఉంది. మాకు ఎక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకుని ఒక చెట్టు కూడా లేదు గోవిందా. చాలా ఇబ్బంది పడిపోయాం ఎండలో. మేము చాలా దూరం వెళ్ళాక మాకు ఒక గుడి కనిపించింది గోవిందా. ఇంకా మధ్యాహ్నం భిక్షను ఆరగించాం గోవిందా. ఇంకా అక్కడే కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ మా పాదయాత్రను కొనసాగిస్తున్నాం గోవిందా. ఈ హైవే రోడ్డు మాత్రం చాలా పెద్దది గోవిందా. ఈ రోడ్డు మీద ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ చేస్తారంట. మధ్యలో ఆ డివైడర్ పోల్స్ తీసి ఫ్లైట్ ల్యాండ్ చేస్తారంట గోవిందా. ఎండ మాత్రం తగ్గలేదు గోవిందా. ఎండకి మాకు గేర్ వచ్చింది, నడవలేకపోయాం. ఇంకా మేము వెళ్తున్న దారిలో ఈ స్వాములు కనిపించారు గోవిందా. ఈ స్వాములు విజయవాడని శబరిమల సైకిల్ యాత్ర చేస్తున్నారంట గోవిందా. ఈ రోజు పాదయాత్రని బేగా ఆపేసాం గోవిందా. ఎండకి అందరూ నేసపడిపోయాం. ఇంకా మాకు రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి ఈ గుడిలోనే మాకు చోటు ఇచ్చారు గోవిందా. అయ్యప్ప స్వామి గుడి గోవిందా ఇది. ఇంకా కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ లెగ్సాక బట్టలు ఉతుక్కొని పూజకి రెడీ అయిపోతున్నాను గోవిందా. ఇంకా బొట్టు కూడా పెట్టుకొని పూజకి రెడీ అయిపోయాను గోవిందా. ఇంకా రాత్రి పూజ కూడా ముగించుకున్నాం గోవిందా. ఒక సద్దు కూడా గోవిందా ఏర్పాటు చేశాడు గోవిందా. ఇంకా అంతే గోవిందా. ఈ రోజు ఇలా ముగిసింది. మాకు ఉదయం మధ్యాహ్నం రాత్రి భిక్ష సద్ది ఏర్పాటు చేసిన వారికి, అలాగే మాకు రాత్రి విశ్రాంతి తీసుకుని వసతి కళ్ళ చేసిన వారికి ఆ వెంకటేశ్వర దీవెనలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు మొత్తం 27 కిలోమీటర్లు నడిచాం గోవిందా. థ్యాంక్ యూ.